భారత్ అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా ఇవాళ అధికారిక ముసాయిదాను విడుదల చేసింది. భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుంచి 18% తగ్గించినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకుందని వెల్లడించింది. రైట్, ఇది అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ సందీప్. ఓవరాల్ గా మనం అనుకున్నట్టుగానే పెద్ద ట్రేడ్ డీల్ అయితే సెట్ అయిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం అయితే ఖరారు అయిపోయింది. అయితే నిన్న నైట్ అమెరికా టైమింగ్ ప్రకారం నిన్న నైట్ జరిగింది. అయితే మనకు మాత్రం తెల్లవారుజామున జరుగుతుంది. ఈ డీల్ సంబంధించి అయితే అధికారిక ముసాయిదాని అయితే అమెరికా విడుదల చేయడం జరిగింది. భారత ఉత్పత్తులపై అయితే భారీ ఊరట అయితే లభించడం అయితే జరిగింది. ముఖ్యంగా భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న 50% పన్ను అయితే ఇంచుమించు 18% అయితే రావడం జరిగింది. ముఖ్యంగా దీని వల్ల చూసుకుంటే భారత ఎగుమతులు అయితే బాగా పెరుగుతాయి. టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఫార్మా రంగాలకైతే బాగా లాభం అని చెప్పాలి. ముఖ్యంగా రష్యా చమురు విషయంలో కూడా కీలక నిర్ణయం అయితే వచ్చిందని చెప్పాలి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు క్రమంగా నిలిపివేయడానికి భారత్ అంగీకారం. బదులుగా అమెరికా నుంచి ఎనర్జీ, గ్యాస్ దిగుమతులు పెంచడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా $500 బిలియన్ దిగుమతులకు భారత్ అంగీకారం తెలిపినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీని వల్ల ముఖ్యంగా ఎనర్జీ రంగం కానీ, టెక్నాలజీ కానీ, బొగ్గు కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇందులో ఇంక్లూడ్ అవడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత అమెరికా ఉత్పత్తులపై అయితే భారత్ సుంకం 0కి అయితే చేయడం జరిగింది. అమెరికా నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులకైతే జీరో టారిఫ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, వైన్స్, స్పిరిట్, ఎర్రజొన్నలు, వాల్నట్స్, బాదం, తర్వాత పశుగ్రాస ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన పండ్లు అండ్ సోయాబీన్ ఆయిల్ ఇలాంటి వాటిపైన అయితే 0% టారిఫ్ అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు రక్షణ అంటే డైరీ వంటి సున్నిత రంగాలకు కూడా భారత్ రక్షణ కొనసాగించడం జరిగింది. భారత రైతుల ప్రయోజనాలపై కూడా రాజీ లేదని అయితే స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఫార్మా అండ్ ఏవియేషన్ కి సంబంధించిన రంగాలకు కూడా బూస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. జనరిక్ మందులపై అయితే పరస్పర సుంకాలను అయితే తొలగించడం జరిగింది. విమాన విడిభాగాలపై కూడా సుంకాలు రద్దు చేయడం జరిగింది. దీని వల్ల చూసుకుంటే ఫార్మా ఎగుమతులు పెరుగుతాయి. ఏవియేషన్ సంబంధించి కూడా బాగా లాభం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దీని వల్ల అయితే స్టాక్ మార్కెట్లపై అయితే మంచి ప్రభావం ఉందని చెప్పాలి. ఐటీ, ఫార్మా, ఎనర్జీ, స్టాక్స్ రంగాలకైతే బాగా పాజిటివ్ ఉంటుంది. రూపాయి బలపడడానికి కూడా ఈ యొక్క డీల్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. తర్వాత జియో పొలిటికల్ స్ట్రాటజీ కూడా చూసుకుంటే మనకు రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో అయితే భారత్ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అయితే సాధించే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డీల్ తో అయితే మన ఆర్థిక వ్యవస్థ పటిష్టపడుతుందని అయితే ఎక్స్పర్ట్స్ అంచనా, తర్వాత అధికారుల అంచనా కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న మొన్న గోయల్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు అంటే ప్రెస్ మీట్ కి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత మేక్ ఇన్ ఇండియా ఛాలెంజ్ అండ్ ఛాన్స్ అంటే దానికి బాగా పటిష్టమయ్యే అవకాశం ఉంది. అమెరికా దిగుమతులు పెరగడం వల్ల కొంతమంది లోకల్ ఉత్పత్తిదారులకైతే పోటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎగుమతులు పెరగడంతో మొత్తం ఎకానమీ అయితే ఖచ్చితంగా ఉందని ఎక్స్పర్ట్ భావించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్రేడ్ డీల్ భారత్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. లేదా కొత్త రిస్క్ లా మారుతుందని అయితే కొందరు అభిప్రాయపడడం జరిగింది. అంటే ఆల్రెడీ మనం ఏదైనా ఒక సంస్కరణలు వస్తే ఆటోమేటిక్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అదే విధంగా స్టాక్ మార్కెట్లు కూడా ఎలా స్పందిస్తుంది అనేది అది టైం ని బట్టి నిర్ణయించవచ్చు. కొన్ని రంగాలకైతే బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే రైతుకు అంటే వ్యవసాయానికి సంబంధించిన వాటిలో ఎట్టి పరిస్థితుల్లో వేరే దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇంతకుముందు మోడీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది.
ట్రేడ్ డీల్ కూడా ఎన్ని రోజులు కూడా ఆగడం అనేది కూడా దానికోసమే జరిగింది. కానీ కొన్ని ఉత్పత్తుల వాటిపైన అయితే అమెరికా ఎంటర్ అవ్వడం అయితే మనం ఈ ట్రేడ్ డీల్ ద్వారా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఈ ట్రేడ్ డీల్ ఎంతవరకు అంటే రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, వీళ్ళ సంస్కరణలు ఏంటి, వీళ్ళు ఆలోచించిన విధానం ఏంటి అనేది ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాతనే మనకు తెలిసి వచ్చే అవకాశం ఉంది. కార్పొరేట్ విధానం ప్రకారం మెల్లగా మొత్తం ఆక్యుపై చేస్తారా, లేకపోతే మన రైతులు బూస్టప్ అవుతారా అనేది దాని ఇంప్లిమెంటేషన్ తర్వాతనే దాని రిజల్ట్స్ అయితే తెలిసే అవకాశం ఉంది సందీప్. ఓవరాల్ గా వచ్చేసి మనకు ట్రేడ్ డీల్ అయితే అంటే గత వారం రోజుల నుంచి చూసుకుంటే అది ఓన్లీ నామమాత్రంగా ప్రెస్ మీట్ల వరకే ఉండేది. కాకపోతే ఈ రోజు ముసాయిదాను అయితే రిలీజ్ చేయడం, అమెరికా లాంటి పెద్ద దేశం నుంచి ఈ నోట్ రావడం ఇండియాకైతే ఖచ్చితంగా, భారత్ కైతే గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత బడ్జెట్ అంత ఆశాజనకంగా లేకుండా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందేమో మన భయాందోళన ఉన్న కామన్ మ్యాన్ కి కొంచెం ఇదైతే ఊరటనియచ్చు. తర్వాత వాణిజ్య ఒప్పందంతో వికసిత్ భారత్ వైపు కీలక అడుగు పడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అయితే అన్నారు. గ్రామీణ ప్రజల జీవనోపాధికి భరోసా లభిస్తుంది. మొక్కజొన్న, సోయా, పాలు, పౌల్ట్రీ, ఇథనాల్, టొబాకో, పలు రకాల కూరగాయల, మాంసం రంగాలు కూడా సురక్షితంగా ఉన్నాయి. ప్రజా సంక్షేమం, వ్యాపారాభివృద్ధితో పాటు ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని ఈ అగ్రిమెంట్ బలోపేతం చేస్తుందని అయితే అంటే సెంట్రల్ మినిస్టర్ చెప్పడం అయితే గోయల్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ట్రేడ్ డీల్ అయితే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కాకపోతే మనము గత 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసింది మా ఆహార ఉత్పత్తులు, అగ్రికల్చర్ వైపు అయితే ఇన్వాల్వ్ కానివ్వమని చెప్పడం ఒకటి గమనార్హం. కాకపోతే అందులో కొన్ని పదార్థాల పైన అయితే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఇది దేనికి దారి తీస్తుంది, అది డెవలప్మెంట్ అవుతుందా, ఇంకా మన అగ్రికల్చర్ ని దెబ్బతీస్తుందా అనేది అది కొంచెం ఇంప్లిమెంటేషన్ తర్వాతనే అర్థమవుతుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.